హాయ్ అండి. బాబు వస్తేనే జాబ్ వస్తుంది, బాబు రావాలి అప్పుడే జాబులు వస్తాయి. అసలు పిల్లల భవిష్యత్తు బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలి, అర్జెంటుగా బాబు పీఠం ఎక్కాలి. అందుకోసమే జనం ఓటేశారు. నిరుద్యోగులు, చదువుకున్నోళ్ళు, గ్రాడ్యుయేట్స్, అలాగే చదువుకున్న వాళ్ళ పిల్లలు ఉన్న తల్లిదండ్రులు కూడా ఈసారి ఏకపక్షంగా ఓటేశారు. తెలుగుదేశంతో పాటు ఉన్నటువంటి కూటమికి అత్యధిక స్థానాలు రావడం కోసం ఈ నిరుద్యోగులకు సంబంధించిన ఫ్యామిలీస్ ఉన్న ఓట్లు ఈసారి గణనీయంగా వస్తాయని చెప్పేసి చెప్పటం అనేది, అంటే తెలుగుదేశం అనుకూలమైన మీడియా కానీ లేకపోతే వాళ్ళు అనుకూలంగా మాట్లాడిన వాళ్ళు కానీ చెప్పడం కనిపించింది. అయితే మా పరిశీలనలో మేము ఏమేమి చూసాము, వైసీపీ ఎందుకు అధికారంలోకి మళ్ళీ వస్తుంది అని చెప్పేసి వీడియోస్ చేస్తూ ఉన్న క్రమంలో మేము గమనించిన దాని నుంచి మీకు ఒక విషయం చెప్తాను. ఏంటంటే అసలు నిరుద్యోగులు ఎందుకు అంటే ఐదు సంవత్సరాలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు. అంతమంది నిరుద్యోగులు ఎందుకున్నారు ఇప్పటికి కూడా? అంటే బాబు అర్జెంటుగా పీఠం ఎక్కితేనే నిరుద్యోగం మాఫీ అయిపోయే స్థాయిలో ఎందుకున్నారు? ఎందుకంటే అంతకుముందు 5 ఏళ్ళు కూడా ఆయన అధికారంలో ఉన్నారు. ఆయన అంతకుముందు దాదాపు ఒక 14 సంవత్సరాలు పాటు ఉమ్మడి రాష్ట్రానికి అయితే లేకపోతే ఆంధ్రప్రదేశ్కి అయితేమి ముఖ్యమంత్రిగా చేసుకున్నారు. ఆ క్రమంలో ఇచ్చినటువంటి జాబులెన్ని, ఇప్పుడు అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి దిగిపోతే బాబు ఎక్కి ఎమ్మటే ఇచ్చే జాబులెన్ని అది అనేది ఒకసారి పరిశీలిస్తే, గతంలో ఆయన అట్లా చెబుతూ, అంటే అదొక పేరు చెబుతూ అధికారంలో ఉన్నంతకాలం కాలం గడపడం తప్ప ఇచ్చింది ఏమీ లేదని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. 2019 నుంచి 2024 వరకు 13 లక్షల కొత్త పిఎఫ్ అకౌంట్లు ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ అయ్యాయి. అంటే అంతమంది ఉద్యోగంలో చేరితేనే, అంటే ఒక ఉద్యోగికి కనీసం ఒక 6 నెలల పాటు పనిచేసిన తర్వాత మాత్రమే పిఎఫ్ అకౌంట్ క్రియేట్ అవుద్ది. అంటే 13 లక్షల అకౌంట్లు క్రియేట్ అయ్యాయంటే అంతమందికి ఉపాధి వచ్చినట్టే కదా ఈ క్రమంలో. అయితే 2014-19 మధ్యలో దీంట్లో 20-25% కూడా లేదు, పిఎఫ్ అకౌంట్లు కొత్తవి వచ్చినాయి. మరి ఇప్పుడు ఒకసారి చెప్పండి, మీరే అనుకోండి, ఒకసారి ఆలోచించండి. బాబు హయాంలో ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి హయాంలో ఎక్కువ ఉద్యోగాలు వచ్చాయా? అంటే జస్ట్ వాళ్ళది ప్రచారమే తప్ప వేరే ఏముండదు. ఇప్పుడు రాష్ట్రంలో ఒక 5 పోర్టుల వరకు నిర్మాణం అవుతున్నాయి. ఈ 5 పోర్టుల్లో కనీసం ఒక్కొక్క పోర్టులో ఒక 30 నుంచి 40 వేల మందికి ఉద్యోగాలు వచ్చినా కూడా 1,50,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. అట్లనే పరోక్షంగా ఇంకొక 3 నుంచి 4 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. అలాగే ఒక 2 లక్షల మందికి సచివాలయ ఉద్యోగాలు ఇవ్వడం చూసాం. అయితే ఇక్కడ మనం విచిత్రం చూడండి, బాబు 5 సంవత్సరాల అధికారంలో ఉండి దిగిపోయిన వెంటనే సచివాలయ ఉద్యోగాలు ఇస్తానంటే 2 లక్షల మంది గ్రాడ్యుయేట్లు వచ్చారు 5,000 రూపాయల కోసమే. 2 లక్షల మంది గ్రాడ్యుయేట్లు 5,000 రూపాయల ఉద్యోగానికి వచ్చారంటేనే బాబు హయాంలో ఉద్యోగాలు ఇవ్వలేదనే కదా. బాబు హయాంలో నిజంగానే ఒక్కొక్క పర్సన్కి 2 ఉద్యోగాలు ఇచ్చి ఉంటే ఇంతమంది వచ్చి ఎందుకు ఉద్యోగాలు చేస్తారు? ఇక తర్వాత ఇంకొక విషయం చెప్తుంటారు, ఏంటంటే కియాకు సంబంధించిన అతిపెద్ద కంపెనీ తీసుకొచ్చారని చెప్పేసి ఊదరగొడతా ఉంటారు. కానీ అసలు కియా ఇక్కడ చేసేది ఏంటి? అది ఓన్లీ ఒక అసెంబుల్డ్ యూనిట్. అంటే వాళ్ళు వేరే దగ్గర చేసుకొచ్చినటువంటి పరికరాలను తీసుకొచ్చి ఇక్కడ అసెంబుల్ చేసుకొని భారతదేశంలో అమ్ముకుంటారు. అయితే దీంట్లో కూడా 70 నుంచి 75%, 80% వరకు కూడా వేరే రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉద్యోగాలు చేస్తుంటారు. దీంట్లో ఏపీ వాళ్ళు ఉద్యోగాలు చేయరు. ఎందుకంటే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే వాళ్ళు కూడా వెళ్ళి అక్కడ గొడవ చేయడం కూడా చూసాము. అయితే అందులో అసలు ఎవరు ఉద్యోగాలు చేయడంలో చేస్తున్నారు ఏంటంటే ఆఫీస్ బాయ్లు లేకపోతే సెక్యూరిటీ గార్డులు తమిళనాడు రాష్ట్రం నుంచి వచ్చి దాంట్లో ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు పొంగనూరులో ఒక 800 ఎకరాల్లో ఎలక్ట్రికల్ వాహనాల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, అతి పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అండి. ఇది కనుక అయిపోతే 2025 నవంబర్లో అయిపోద్దని చెప్తున్నారు. అది అయిపోతే ఇది ప్రపంచంలోనే పెద్దదట. అంటే ఇప్పటికే ఉన్న ఆటోలు, కార్లు, బస్సులు వీటికి కూడా డీజిల్ వర్షన్ నుంచి ఎలక్ట్రికల్గా కన్వర్ట్ చేస్తారనమాట. అంత పెద్ద యూనిట్ వస్తూ ఉంది. కనీసం ప్రతి షిఫ్ట్లో కూడా కనీసం 10,000 నుంచి 15,000 మంది పనిచేస్తారట దీంట్లో. ఇంత పెద్ద ఫ్యాక్టరీ ఇక్కడ నిర్మాణం అవుతూ ఉంది. ఇంక ఇదే కాదు, ఐటీ సెక్టార్లో కూడా ఇన్ఫోసిస్ కానీ ప్రతి ఐటీకి సంబంధించిన వింగ్స్, బ్రాంచ్లు ఇక్కడ ఏపీలో ఈ మధ్యకాలంలో తీయటం మనం చూస్తూ ఉన్నాం. అయితే జస్ట్ ఏమీ లేదు, మాటలతోటి మేమొస్తే జాబ్ వస్తుంది, మేమొస్తేనే భవిష్యత్తు బాగుపడుద్ది, మేమొస్తేనే బాబు వస్తే మాత్రమే ఐటీ అనేది లేకపోతే ఇంకోటి అనేది పిల్లగాళ్ళు జాబులు చేస్తారు, లేకపోతే ఖాళీగా రోడ్ల మీద తిరుగుతారు. ఇట్లాంటి ప్రచారాలు చేసుకొని ఇచ్చేయటం తప్ప వచ్చిన ఉద్యోగాలు తెచ్చేది ఏముండదు. అధికారంలో ఉన్నంతకాలం చేస్తారు. ఏం చేస్తారంటే ఇప్పుడు అక్కడ సుజనా చౌదరి వాళ్ళ కంపెనీ ఒక 700 ఎకరాలలో అమరావతిలో ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ వేయటం మనం చూసాము. అంటే అమరావతిలో వాళ్ళు వెంచర్ వేసుకొని దాన్ని అమ్ముకోవడానికి
చేసేటటువంటి కార్యక్రమాలు, లేకపోతేనేమో సురేష్ బాబుకు విశాఖపట్నంలో ల్యాండ్ అలాట్ చేస్తే ఆయన అమ్ముకున్నారు. అంటే ఇట్లా అంటే వాళ్ళ అనుకూలమైన వాళ్ళకు అంటే వాళ్లకు ల్యాండ్లు ఇస్తేనో లేకపోతే వాళ్ళు పరిశ్రమలు పెడితేనో వాళ్ళు వాటి ద్వారా అంటే ప్రభుత్వ భూములను అప్పనంగా కట్టబెట్టి చేసే కార్యక్రమాలు తప్ప ప్రజలకు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగులకు కానీ లాభం చేసే కార్యక్రమం ఒక్కటి కూడా జరగదని అక్కడ ప్రజలు నమ్మారు కాబట్టి మళ్ళీ ఇంకోసారి జగన్మోహన్ రెడ్డికే ఓటేశారు అనేది గ్రౌండ్లో ఉన్న పరిస్థితి నుంచి చూసిన విషయాన్ని మాత్రమే మేము మీ దృష్టి తీసుకొస్తా ఉన్నాము. కాబట్టి పిచ్చి ప్రచారాలు నమ్మి ఓట్లేసే పరిస్థితుల్లో ఈసారి ఏపీలో అయితే కనిపించలేదు. అందుకనే మరోసారి కూడా జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ వాళ్ళు కానీ ఆశిస్తున్నట్టు ఒకవేళ అంటే ల్యాండ్ స్లైడ్ విక్టరీ కానీ లేదంటే మంచి స్వింగ్ వస్తే 130, 140 సీట్ల వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఏ ఒక్క సెక్షన్ కూడా ఈ తరహా ప్రచారాలని బాబు వస్తే జాబ్ వచ్చిద్ది, బాబు వస్తేనే అభివృద్ధి జరిగిద్ది, బాబు వస్తేనే రాజధాని నిర్మాణం అయింది అనే దాన్ని నమ్మలేదు అనే విషయాన్ని గ్రౌండ్ రియాలిటీలో మేము చూసిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాము రకరకాల వీడియోల ద్వారా. కాబట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ చేయండి. కానీ దయచేసి అంటే మీరు ఒకవేళ తెలుగుదేశం అభిమాని అయితే మీరు ఈ వీడియో చూస్తే మీరు అంటే సాధారణంగా అంటే మీరు చెప్పగలిగిన విషయం ఏదైనా ఉంటే ఆ విషయం ఏదైనా సహేతుకమైతే మీరు కామెంట్లలో చెప్పండి. కానీ తిట్టే ప్రయత్నం చేయమాకండి. ఎందుకంటే తిట్టడం వల్ల మీకేమీ రాదు. గ్రౌండ్ రియాలిటీలో ఏముందనేది యాజ్ ఏ జర్నలిస్ట్గా నేను చూసిన దాన్ని మాత్రమే మీ దృష్టి తీసుకొస్తున్నాను. అట్లే తిట్టుకుంటూ వెళ్తే, అట్లే క్యారెక్టర్ అసోసియేషన్ చేసుకుంటూ వెళ్తే ఇక రేపు తటస్థంగానో లేకపోతే నిజంగా మీ ప్రభుత్వం రేపు మంచి ఏదైనా చేసుంటే గతంలో చేసుంటే ఈ ప్రభుత్వం ఎక్కడైనా వెనకబడితే కూడా మీ వైపు మాట్లాడే వాళ్ళు ఉండరు అనే విషయాన్ని తెలుగుదేశం పక్షాన నా వీడియోలో కానీ ఇతరత్ర వీడియోల్లో కానీ కామెంట్ పెట్టే ముందు ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి నేను మీ దృష్టి తీసుకొస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇంకో వీడియోలో కలుద్దాం.